హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఆ వేడి వేడి దోశ, ఆ దోశ కాలింది అన్నట్టు మామూలుగా లేదు. దోశ పెట్టిన రచ్చ సో పగిలిపోయింది అనమాట అందరికీ కూడా. ఒక్కసారి దాన్ని ఏమంటారు, బిగ్ బాస్కి ఒక జోష్ వచ్చింది. దోశ అంటేనే భయం వేసేలాగా అయింది విష్ణుప్రియకి. సో మనం డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొత్తం మీకు 3 వీడియోలు వస్తాయి, 1 by 1 వస్తాయి. సో 3 వీడియోల్లో 3 ఇంపార్టెంట్ 1 hour గ్యాప్లోనే రిలీజ్ అవుతాయి. ప్లీజ్ దయచేసి అందరూ కూడా, బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఆ 3 వీడియోలు చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓన్లీ దోస్ ఇష్యూనే మనం మాడుకుందాం, ఓకేనా? కిచెన్లో జరిగిన లొల్లి అందరూ చూశారు. డైలాగ్ టు డైలాగ్ నేను చెప్పట్లేదు, అందుకని చెప్పి జస్ట్ అనాలిసిస్ చేసుకుందాం, సింపుల్గా అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మణికంఠ మధ్యలో ఒక సామెత చెప్తారు చూడండి, మధ్యలో ఉండి అన్నట్టు. ఆ సామెత చెప్పినట్టు అయింది మనడి బ్రతుకు. నిజంగా మణి తప్పులేదు. సో నాకైతే హార్ట్ఫుల్గా మణి తప్పులేదు అనిపించింది. ఏదో పాపం ప్రేరణని కొంచెం వెనకేసుకొద్దాం, కాస్త బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాడు, కానీ బిస్కెట్ రాజా అయిపోయాడు. కాపాడటానికి వెళ్ళాడు, ఇష్యూ పెద్దది కాకుండా చూడటానికి వెళ్ళాడు పాపం మణికంఠ, కానీ సో బిస్కెట్ రాజా అయిపోయాడు. సో ఎందుకంటే ప్రేరణ అలా మాట్లాడింది లాస్ట్లోని, ఎంత పొగరగా చెప్పింది అంటే చూడండి, యాటిట్యూడ్ ఎట్లుందంటే, పోరా వెళ్ళరా, అవసరం లేదు వెళ్ళు. సో ఒక రియాలిటీ షోలో ఉన్నామా లేదంటే అంత క్లోజ్ అయిపోయారా వాళ్ళిద్దరూ, సాధ్యం మనకు తెలియలా. సో సీత అప్పటికి మొత్తుకుంది, చూసావా ఒరే పోరా అంటుంది అని. అంటే ఛాన్స్ దొరకడానికి చూస్తారు కదా బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా. ఇక్కడ ప్రేరణ ట్రిగ్గర్ అయిన అంశం ఏంటి అనేది ఆల్రెడీ నేను సో ప్రీవియస్ వీడియోలు చెప్పాను మీకు. సో చిన్న చిన్న విషయాన్ని కూడా మణికంఠ పెద్ద చేసాడు. అసలు నేను అలా యాటిట్యూడ్తో మేబీ వేసి ఉంటానేమో, నువ్వు పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు అనేది ఆమె పాయింట్, ట్రిగ్గర్ అయిన పాయింట్. సో నిజానికి అది మణికంఠ చేసింది కాదు, తనకు తనే చేసుకుంది. స్వయం కృపరాధం అంటారు కదా, అదనమాట. ఆ దోశని అదేమంటారు, కాలే ఫ్లేమ్ని చేయి పెట్టినట్టు అయింది, అందుకే కాలింది. అక్కడ విష్ణు వచ్చిందని తెలుసు, చూసింది, విష్ణు రావడం చూసింది, రుసరుసలాడింది. ఆ దోశని ఇలాగంటే అది పెనం మీద నుంచి స్లిప్ అయి పొయ్యి దగ్గర కూడా పడింది. చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో. విష్ణు కోసం మణికంఠ యాక్చువల్గా దోశ వేయమన్నాడు. సో ఇప్పుడు ఇది ఇచ్చేద్దామా తనకి, మనం వేసుకుంటున్నాం కదా, ఇలాగే ఇంకా పిండి ఉంది కదా, చాలా సాఫ్ట్గా చెప్తున్నాడు, కానీ రుసరుసలాడిపోయింది అప్పటికే. సో బాగా ఫ్రస్ట్రేషన్లో ఉంది. సో దోశ తీసే విధానం కానీ, వేసిన విధానం కానీ, ప్లేట్లో వేసిన విధానం కానీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు చూస్తే. స్లో మోషన్లో చూడండి, ఎట్లయినా చూడండి. ఆ ఓడిపోయాం, మన గేమ్ ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ అక్కడ. విష్ణుప్రియ మీద కసి, పగ, కోపం ఇదేమి ఉండకపోవచ్చు, మేబీ ఉండొచ్చు కూడా. నేను ఇదే చెప్పాను ఆ రివ్యూలో. అక్కడ విష్ణుప్రియ అన్నా కూడా కొంచెం స్లైట్గా మేబీ కోపం ఉంది. సో అదే ఏంది, గుడ్లు తినేసిన విషయం యారగెంట్గా సమాధానం చెప్పింది. అడిగితే ఇంకా 3 ఉన్నాయి కదా, 2 కదా నేను తింది అంటే ఖాళీది కదా ఈక్వల్ రేషన్ అన్నప్పుడు. సో దాని గురించి కూడా ఉంది, కొంచెం ఉంది ప్రేరణకి మనసులో ఉంది. అది అక్కడ మేబీ ఏమైనా రిఫ్లెక్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని మనం ఇండప్ చేయలేం, కానీ ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. బట్ కోపం కసి అయితే ఉన్నాయి. సో తీసుకపో అంటాం కదా, విసురు అంటారు కొన్ని ఏరియాలో చిరాకు అంటారు, అసహనం చిరాకు ప్రదర్శించింది. సో అక్కడ గేమ్లో కూడా విష్ణుప్రియ మధ్యలో నిఖిల్కి స్టిక్ ఇచ్చింది, అది కూడా ఉంది. యాక్చువల్గా తన పాయింట్ అక్కడ యష్మి చెప్తుంటే వినలా, ఇది కూడా రీజన్ ఉంది. అంటే అన్ని బుర్రలో ఉన్నాయి, విష్ణుప్రియకి సంబంధించే ఫ్రేమింగ్ ఉంది. సో అందుకనే ఆ కస్సుబుస్సు వచ్చిందనమాట. ఆ ఈ ఫ్రస్ట్రేషన్ కలిపి యష్మి నా మాట ఏం లేదు, ఎవరు నన్ను పట్టించుకోడు, దీని అమ్మ దోశలు వేసుకోవాలి, ఇలా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్తో కొట్టింది. అందుకే ఆ వేడి దోశ ప్లేట్లో పడింది అనమాట. మీకు అర్థమైంది కదా. సో క్లియర్ అనాలిసిస్. నిజానికి విష్ణుప్రియ చెప్పినట్లు జైల్లో వాళ్ళకో లేదంటే కుక్కకు పడేసినట్టు పడేయాలి, అంత మరీ నీచంగా పడేయలేదు. ఎమోషనల్గా ఫస్ట్ ఏడ్చింది విష్ణుప్రియ, బాగా హట్ అయింది దానికి, అట్లా పెడతారా మరీ అన్యాయంగానే. ఆ తర్వాత మణి వచ్చి ప్రేరణ చాలా ఇదిగానే చేసింది, బట్ ఇంటెన్షనల్గా ఏం చేయలేదు, బట్ రూడ్గా కొంచెం అయితే రూడ్గానే ఉంది అని అయితే చెప్పాడు మరి. కానీ పిచ్చి ప్రేరణ మణి వెనకేసుకొస్తే మణికే వెన్నుపోటు పొడిచింది కట్టప్పలాగా. ఈ ఎంటైర్ ఇష్యూలో సోనియా చక్కగా ప్లేట్లో పెట్టి ఇచ్చి మరి వెళ్ళిపో,
వెళ్ళి ప్రేమగా ఇవ్వు, తినిపించు అని చెప్పింది. కానీ అక్కడతో సమస్య తీరిపోలా. సో మనీని టార్గెట్ చేసుకుంది ప్రేరణ. అక్కడికి వచ్చింది, విష్ణుతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా మాటకి మాట పెరిగింది. కిచెన్లో సీన్ చూస్తే యాక్చువల్గా సారీ చెప్పడానికి, ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవడానికి విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా వచ్చారు. కానీ అక్కడ ప్రేరణ ఏమంది, సో డైలాగ్ లేసింది. దీంతో విష్ణుప్రియ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాక ఆ దోశ తీసుకొచ్చి సోని వేస్తే తీసుకుని వెళ్ళింది, ఇచ్చి నోట్లో పెట్టింది. అది కూడా కొంచెం అంత ప్రేమ అంత రాలేదు, రియలైజేషన్ ప్రేమ రాలేదు. తప్పు చేసా, నీకు అనిపించింది, నువ్వు ఫీల్ అయ్యావు కదా, సరే తిను అన్నట్టు ఇచ్చింది అనమాట. సో దోశ నోట్లో పెట్టి కొంచెం కూల్ చేయడానికి అయితే ప్రయత్నించి, కానీ మనీ పోయి మాత్రం పగతో రగిలిపోయింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనోడు సీన్ చేసాడని అనుకుంది. కానీ మనోడు పాపం తిన్నే సపోర్ట్ చేసాడని అనుకోలే. ఇది వీకెండ్ నాగార్జున గారు అయితే ఖచ్చితంగా చెప్తారు. అందరి ముందు చెప్పేసి వెళ్ళిపోయేసరికి మనీకి ఫుల్గా ఫీల్ అయిపోయాడు మనీ. అక్కడ ప్రేరణ తన యాటిట్యూడ్ని అయితే చాలా క్లియర్గా చూపించింది. అబ్బా, సో ప్రేరణ ఫ్యాన్స్ మీరు ఫీల్ అయినా సరే పోరే అని తీసి పడేసేలాగా మాట్లాడితే సో అది కొంచెం డేంజర్ అవుతుంది. ఇక్కడ మనం 2 కోణాల్లో దీన్ని ఆలోచిద్దాం. ఏంటంటే సిచ్యువేషన్ వాడుకోవడంలో మనీ ఎంత తెలివైనడో మనం చెప్పక్కర్లేదు. అది మాత్రం మనీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, మణికంఠ దగ్గర కాదు. ఇద్దరికి సత్తి చెప్పే సిచ్యువేషన్లో కూల్ చేద్దామని అనుకుంటే మాత్రం మణికంఠ గ్రాఫ్ అయితే సబ్బని పెరిగింది. 2 యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. సో యు గాట్ మై పాయింట్. మొత్తానికి ఈ వేడి దోశ ప్రేరణకి అయితే బాగా కాలిందని చెప్పాలి. మరి ఈ ఎంటైర్ గొడవలో మీకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మనం బెలూన్ టాస్క్ ఇది కన్క్లూజన్ ఇచ్చుకుందాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. నాకు బాగా నవ్వొచ్చిన విషయం చెప్తా ఏంటంటే, అబ్బాయి నవీన్ సంచాలక లోపల పొమ్మంటుంది కదా, నువ్వు పోవచ్చు కదా అని మణికంఠ అడుగుతుంటే అమాయకంగా, నేను ఎట్లా పోతా, తను పొమ్మంటే పోతాను, అది నా స్ట్రాటజీ అంటున్నాడు. మా అబ్బాయి నవీన్ ఎంత ఇదయ్యో బాబు, అసలు బుర్రుందా, ఏం గేమ్ ఆడుతున్నాం మనం అని నాకైతే అనిపించింది, చెప్పాను. సో అలాగే అక్కడ మణికంఠ చెప్తున్నా కూడా వాడికి ఏం తెలుసు, అలాగే మాట్లాడతాలే అనే ఫీలింగ్లో ఉన్నాడు. అర్థమైందా? ఆడింది రాంగ్ ఏమో, డెసిషన్ రాంగ్గా వచ్చింది. అప్పటికి నాకు 2 కాళ్ళకి బెలూన్లు ఉన్నాయి తెలుసా, దాన్ని కాపాడుకుంటూ నేను అటాక్ గెలిచినట్టు చెప్తున్నాడు. మరి ఇది నాగార్జున గారి శంఖంలో పోస్తేనే తీర్థం చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఆయన వచ్చి చెప్తే కానీ అవదు. ఇక్కడ ఎవరైతే మనం తక్కువ అంచనా అనేది వేస్తామో వాళ్ళే హైట్స్కి వెళ్తూ ఉంటారు. ఎన్ని సీజన్లు చూసాం మనం, తరతరాలు మారినా యుగాలు మారినా అన్నట్లు సీజన్లు మారినా వీళ్ళ ఆట మాత్రం అలాగే ఉంటుంది. ఆడేదే ఇలాంటి ఆట, బట్ ప్రైజ్ మాత్రం వచ్చేయాలి, టాప్కు మాత్రం వెళ్ళిపోవాలన్నట్టు. ఎవరినైతే తక్కువగా చులకనగా చూస్తామో వాళ్ళే పైకి వెళ్తారు. అప్పట్లో హ్యాపీ ఫీజ్ యాడ్ వచ్చేది, గుర్తుందో లేదు కానీ మీకు, మీరు ఎంత కిందకి లాగాలనుకుంటే నేను అంత మరింత పైకి ఎదుగుతా అని సల్మాన్ ఖాన్ మస్తు డబ్బింగ్ వాయిస్ చెప్పాడు. ఎవరైనా మిస్ అయితే ఆ యాడ్ చూడండి, సేమ్ డిట్టో బిగ్ బాస్కి పర్ఫెక్ట్ సూట్ అయింది అనమాట. సో అది నా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.